My name is Rupasha. I am studying in 6th class. My school name is Vijayawati English Medium School. My class teacher name is Jansi ma'am. Today my Telugu project work is తృప్తి పాఠ్యభాగ సారాంశం. అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఎవరిని నొప్పించకుండా సరదాగా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడాలి. వచ్చిన అతిథులను ఒంటరిగా వదలకుండా మధ్య మధ్యన పలకరిస్తూ వాళ్ళకు కాలక్షేపం జరిగేలా చూడాలి. విందు వినోదాలు వడ్డించేటప్పుడు అందరినీ పేరు పేరున పలకరిస్తూ కొసరి వడ్డించాలి. తనకు ఉన్నా లేకపోయినా వచ్చిన అతిథులను తృప్తిపరచాలి. అదే మనకు అందులేని ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది అనే విషయం పూర్ణయ్య పాత్ర ద్వారా తెలుస్తాయి. ఒకరోజు నేను నాన్న సైకిల్ మీద బడికు నన్ను తీసుకుని వెళ్తున్నారు. మా బడి సొంత దగ్గరికి వచ్చేసరికి ఒక ముసలమ్మ తేలు లేకుండా పడి ఉంది. నాన్నను సైకిల్ ఆపమని ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి పలకరించాను. ఆమె నీరసంగా మూలుగుతుంది. నా బాక్స్ కాసినన్ని నీళ్ళు తీసి మొహం మీద జల్లి కొన్ని నోట్లో పోసాను. అవ్వ లేచి కూర్చుంది. ఏమవ్వ ఒంట్లో బాగోలేదని అడిగాను. 3 రోజుల నుండి తిండి నీళ్ళు లేవమ్మా అంటూ అవ్వ ఏడ్చింది. నా బాక్స్లో ఉన్న అమ్మ పెట్టిన భోజనం తీసి అవ్వకు తినిపించాను. అవ్వ తృప్తి పడింది. నన్ను దీవించింది. మెల్లగా లేచి వెళ్ళిపోయింది. నాన్న మంచి పని చేస్తావమ్మా అంటూ నా తలని నుమిరారు. ఆ రోజు నాకు పొందిన తృప్తి నాకెంతో హాయినిచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్.